పరలోకములో నన్ను కూడా కూర్చుండబెట్టుకున్నావు. దేవా, క్రీస్తులో నన్ను కూడా స్వతంత్రునిగా చేసుకున్నావు. దేవా, ఇంత యోగ్యత లేని నన్ను ఎన్ని యోగ్యతలు మీరు నాకిచ్చారు. దేవా, నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి అద్భుతమైన యోగ్యతలను బట్టి నిరంతరము కూడా నీతో కలిసి పరలోకములో ఉండే గొప్ప యోగ్యతను కూడా మీరు నాకు ఇచ్చారు. అందుకు ప్రభా, నేను కూడా తండ్రి నీ ప్రజల మధ్యలో హృదయమారా నిన్ను ఆరాధిస్తున్నాను. అంతేకాదు, నీవు నిరంతరము కూడా స్తోత్రార్హుడవై ఉన్న దేవుడవు. నిరంతరము కూడా మీరు జీవిస్తున్న దేవుడవు. మారని మార్పు లేని దేవుడవైన అంత ఉన్నతమైన దేవుని ఎందుకు పనికిరానటువంటి నేను కూడా నిన్ను తండ్రిని పిలిచే యోగ్యత నాకు కూడా ఇచ్చావు. అందుకు ప్రభా, నిన్ను ఎంతో స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. ఇన్ని ఘనమైన కార్యములు చేసిన ప్రభా, నిన్ను నిత్యము కూడా స్తుతించే గొప్ప భాగ్యము నాకు ఇచ్చావు. అందుకు నిన్ను మరొక్కసారి హృదయమారా నిన్ను ఆరాధిస్తున్నాను. ఈ సమయములో దేవా, మేము మీ రక్తములో శరీరములో పాలు పొందాలి కనుక అమూల్యమైన నీ వాక్య భాగాలు మేము చదువుకున్నాం. చదివినటువంటి భాగములో ఉన్న ఆత్మీయమైన సత్యాలు దేవా మీరు మాకు నేర్పించండి. మాలో ఉన్న లోపాలు లోటులు నీ వాక్యము చేత సంధించి సరిచేయబడి నీతో దేవా సమాధానపడి మీ రక్తములో శరీరములో పాలు పొందుట కొరకై సహాయము చేసే దేవుడవని నిలబడుచున్న నీ దాసుడను నన్ను కూడా నీ ఆత్మతో నింపి బలపరచమని ప్రార్థిస్తూ, శత్రువుకి ఎక్కడ కూడా లేశమైన స్థానము లేకుండా చేసి మీరొక్కరే మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో హృదయమారా స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న భాగములో 11వ అధ్యాయములో అన్ని వారాల్లో కూడా మనము ఈ భాగాన్ని చదువుతూ ఉంటాం. ఎందుకంటే ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకోవాలి. ఇది అవకాశం. ప్రతి వారములో కూడా ఆయన రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనం దేవుడు మనకిచ్చిన అవకాశం ఏంటంటే పరీక్షించుకొనుట. ఎందుకు పరీక్షించుకోవాలి? ప్రతి వారం కూడా ఎందుకు ఈ భాగాన్ని చదువుకోవాలంటే వారము దినాలలో ఏదో ఒక విధానములో మనం పొరబడుతూనే ఉంటాం. నేను ఎక్కడ కూడా పొరబడలేదు అని చెప్పజాలం. ఏదో ఒక మాటలో కానీ ఆలోచనలో కానీ పొరబడుతూనే ఉంటాం. అందుకొరకు మన దేవుడు మన పొరపాటులను క్షమించేవాడు. నీవు పొరపాటు చేశావని శిక్షించే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన మనమంటే చాలా ప్రేమ. ఆయనకు మనమంటే మన పరమ తండ్రికి చాలా ప్రేమ. కాబట్టి మనలో బలహీనత ఉన్నా కానీ పరలోకపు తండ్రి ఏం చూస్తాడంట? మన బలహీనతను ఒప్పుకుంటే వెంటనే క్షమిస్తాడు. దాన్నే పట్టుకోడు. నువ్వు అలా చేసావు అనడు. ఆయన కోరుతుంది ఏంటంటే మన యథార్థమైన మనసుతో మనతో ఆయన వాక్యం మాట్లాడిన వెంటనే క్షమాపణ అనేది దేవునికి ఇష్టం. ఒక మాట ఉంది కదా బైబిల్, ఎప్పుడు మనం చదువుతాం. 130వ కీర్తన 3-4 వచనాలు ఏముంది? నీవు మా దోషములను నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల
ఎవడు నిలువగలడు? దావీదు రాజు అంటున్నాడు, దోషములను కనిపెట్టి చూస్తే ఎవ్వరు కూడా నిలువలేరంట. వాస్తవమే కదా. ఇంకో మాట గుర్తొస్తుంది, 103వ కీర్తన 10వ వచనం. మన పాపము చదవండి, 10వ వచనం చూడండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయల. చూసారా? మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలే మన దేవుడు. ప్రతీకారం చేస్తే మనం ఉండం, లోకములో ఉండం మనం. అందుకని ప్రభువా, నీవు దోషములను కనిపెట్టి చూస్తే ఎవడు నిలువగలడు అన్నాడు. ఎవ్వరము నిలవలేము. ఏదో ఒక లోపమే కనిపిస్తూ ఉంటాడు. కొరియన్ గారు ఒక మాట చెబుతూ ఉంటాడు. ఆయన ఇక్కడ సేవ చేస్తున్నప్పుడు, ఏంటంటే ఇట ప్రాంతం, ఆయన సేవ చేస్తున్న ఊరు ఇటు చాలా దూరం, తెలంగాణ ఏరియాలో ఒక సందర్భాన్ని చెబుతూ ఉంటాడు. ఒక వ్యక్తి అంట ప్రతిరోజు ఒకే టైంలో బయటికి వెళ్తాడంట. ఆరాధించే వ్యక్తి రోజు చూస్తున్నాడంట. అదే టయానికి వెళ్తాడంట. ఏ టైం? ఒక 12 అనుకోండి, 12 గంటలకే వెళతాడంట. చూస్తున్నాడు. ఓనాడు పిలిచి, బ్రదర్, ఇంటికి నువ్వు కరెక్ట్గా 12 గంటలకి వెళ్తావు బయటికి అన్నాడంట. చెప్పలేకపోయాడంట. కాదు, చెప్పు అన్నాడంట. చాలాసేపు సనిగి ఏమన్నాడంటే, అన్న, నాకు ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే, నేను చుట్ట కాలుస్తాను, ఆ చుట్ట పిచ్చి రాగానే బయటికి వెళ్ళిపోతాను, కాల్చుకుని తర్వాత వస్తాను అన్నాడంట. అదేనా? ఇక్కడ కూర్చుని కాల్చుకో, ఎవరు వద్దన్నారు కదా? ఏమన్నాడు? ఇక్కడ కూర్చుని కాల్చుకుని ఎవ్వరేమన్నా కాల్చుకో అన్న. మందిరములోనా? మందిరమన్నా భయమున్న వ్యక్తి నువ్వు ఎందుకు బయటకు వెళ్తున్నావు? మందిరము దేవుడు ఉన్నాడు అని భయమున్నా నీవు ఎందుకు ప్రతిరోజు అదే టయానికి వెళ్తున్నావు? కాల్చుకి ఇక్కడ అన్నాడంట. క్షమాపణ కోరి ఆ దినము నిన్ను అడుగు బయటకే పెట్టేవాడు కాదంట కదా. కనుక ప్రియులారా, ఆరాధన సమయాలు ఎవ్వరు కూడా బయట వెళ్ళి తిరిగి రాకూడదు. అది చాలా మన ఆత్మీయ జీవితానికి నష్టం. కొందరు ఫోన్లు మాట్లాడుతున్నారు బయటికి వెళ్ళి. ఆరాధన సమయము చాలా గంభీరమైనది. ఒకవేళ నీకు భయమేమో ఆరాధన చేయాలంటే కనీసం మనసులోనన్నా చేసుకో కదా. అందుకొరకు ఒకవేళ మనుషులు నీకు లెక్కలేకపోవచ్చు, దేవుని కూడా లెక్క చేయవా? దేవుని కూడా లెక్క చేయక వెళ్ళిపోవటం మాటికి ఇది చాలా మనకే నష్టం. అది దేవునికి కాదు. లోబడకుండుట మీకే నష్టం. పిల్లలు పాడబడతారు కదా, లోబడకుండుట మీకే నష్టం. అందుకొరకై మనం దేవుని సన్నిధిలో చూడు, ఇక్కడ మాట మనం చూసాం కదా, మనం చదువుకున్న భాగంలోనే ఆయన మన దోషాలు కానీ లెక్క పెడితే ఎవ్వరు కూడా నిలవలేరు. కాబట్టి 103 కీర్తన ఏమన్నాడు 10వ వచనంలో? చూడండి, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి ప్రతిఫలము ఇవ్వల. ఆ దోషం ఆయనే భరించాడు, ఆ శిక్ష ఆయనే భరించాడు, మన మీద లేకుండా చేశాడు. అవన్నీ కూడా ఆయన భరించి ఆయన చేసి మనలను నీతిమంతులుగా చేశాడు. ఎంత గొప్ప భాగ్యం వచ్చాడు. ఆ దోషాలే కానుంటే మనం ఎక్కడుంటాం? నరకంలో కాలిపోతాం. ఆ నరకాన్ని తప్పించాడు, పరలోకం ఇచ్చాడు. ఆ జ్ఞానం అన్నా లేదా? అంత ఆలోచన కూడా లేదా?
ఇంత ఇంత కార్యం చేసావు నాలో, నరకములో కాలిపోయే నన్ను ప్రభువా నా శిక్ష అంతా భరించనీవు, నన్ను నీతో కూడా పరలోకములో కూర్చుండబెట్టుకున్నావనే ఆ జ్ఞానం కూడా రావటం లేదా? ఆరాధన చేయలేకపోతున్నావు కనుక ప్రియులారా, ఒక్కొక్క తలంపు వాక్యము ధ్యానిస్తుంటే కళ్ళంటి నీళ్లు కారిపోతుంటాయి. అలాంటి కార్యాలు దేవుడు ఎక్కడో మనను నరకములో నిత్యం కాలిపోబోతున్నా మనకు ఉన్నతమైన పరలోకాన్ని ఇస్తే ఆయన మనం ఏం కనపరుస్తున్నాం? అందుకు ఆయన మన దోషాలు లెక్క పెట్టేవాడు కాదు, కానీ ఏం చేస్తాడు? క్షమించే దేవుడు. క్షమించుటకు ఆయన కింద 130వ కీర్తన 4వ వచనం, ఆయనను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు ఏముందంట? క్షమాపణ దొరికేది అక్కడే. మనకు ఎంత ఘోరమైన కార్యాలు చేసినా కానీ దేవుని ఎన్నిసార్లు మనము దుఃఖపెట్టినా ఆయన ఎదుట మనం ఆయనకి లెక్క లేకుండా ప్రవర్తించినా కానీ ఆయన చేసేది ఏంటి? క్షమించేటువంటి మనసు ఉంది ఆయన. అందుకనే మనం ఇంతవరకు కూడా ఇలా ఉన్నామంటే ఆయన క్షమిస్తూ 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 వస్తున్నాడు. నా చూసాం కదా మనము, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనక మనము నిర్మూలం కాకున్న వారమై ఉన్నాం. ప్రియులారా, అందుకొరకే దీనులమై ప్రభు సన్నిధిలో మనం విధేయతగా ఉంటే ప్రభు మనలను చూసి ఆయన ఆనందిస్తాడు. కానీ మనను చూసి పరలోకపు దేవుడు బాధపడే విధానములో మనం ఉండకూడదు. సరే, మనం చదువుకుందాం. చూడండి, భాగములోనే 27వ వచనములు అన్నాడు, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు ఏమవుతాడంట? అపరాధి అవుతాడు. మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు. ఆ కింద వచ్చిన అవకాశం ఏమిచ్చాడు? కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని. అలాగంటే ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకోవాలి. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. 29 ఏమన్నాడు? ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. తెలుసంట కదా. 29 ఏమన్నాడంటే ప్రభు శరీరమని వివేచింపకంటే వివేచన లేకుండా. ఇంత వాక్యం మనకు పైన తెలుస్తుంది కదా. ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకోవాలి, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర త్రాగమన్నాడు కదా. అదైనా గ్రహింపు లేకుండా, అసలు వివేచన లేకుండా తింటే ఏమొస్తుందంట? శిక్ష. తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారంట. ఇవన్నీ కూడా మనము ప్రతి వారం కూడా చదువుతాం. ప్రతి వారం ఎందుకు చదువుతున్నామంటే ఏదో ఒక విధానములో పొరబడుతాము కాబట్టి. దేవుని సన్నిధిలో మనము వాక్యము మనతో మాట్లాడిన వెంటనే ప్రభువా నన్ను క్షమించు. ఆ బలహీనత ఏంటో మనకు వాక్యం మాట్లాడిద్ది. మనలో ఉన్న బలహీనత ఏంటో మనకు అర్థమైంది. అర్థం కాకుండా ఉండదు, అర్థమవుతుంది. కానీ దాన్ని ఏం చేస్తున్నాము? సమర్థించుకుంటాం. ఏముందిలే అని సమర్థించుకోవటమే తప్పు. సమర్థించుకోమంటల్లా,
ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. పశ్చాత్తాపం వల్ల బ్రతికిస్తుంది. పశ్చాత్తాపమే బ్రతికించింది కదా. ఆ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తాను పశ్చాత్తాపడ్డాడు. ఎంత పశ్చాత్తాపం అంటే ఎంత? తండ్రి ఏమంటాడు? నా కుమారుడు చనిపోయి బ్రతికాడు అంటే తాను పశ్చాత్తాపములో చనిపోయాడు కాబట్టి తండ్రి ఎరిగి తనను క్షమించాడు కదా. అంటే ఆ పశ్చాత్తాపము వానిని బ్రతికించింది. లేకుంటే ఆకలితో చచ్చిపోయేవాడే కదా. పందులు తినే పొట్టు కూడా లేకుండా, ఆ క్షమాపణ రాకుండా, వాడికి బుద్ధి రాకుండా అక్కడే ఉంటే చచ్చిపోయేవాడే. కానీ తండ్రి దగ్గరకు వచ్చాడు, పశ్చాత్తాపముతో క్షమాపణ కోరాడు. ఏమని క్షమాపణ కోరుతానన్నాడు? తండ్రి, నేను నీ పనివానిలో ఒకని కూలివానిగా ఉంటాను, నన్ను కూలివానిగా పెట్టుకో. ఆ కూలివానిగా ఉంటే నేను కూడా వారితో పాటు నేను కూడా ఆ పొట్ట నిండా భోజనం చేస్తాను. కూలివానిగా అనే మాట అనకుండానే తండ్రి ఏం చేశాడు? కుమారుని కౌగలించి దూరంగా ఉండగానే పరిగెత్తుకొని పోయాడు. కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. మెడ మీద పడి కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఎవరు? తండ్రి. కుమారుల్లోనేమో పశ్చాత్తాపం కలిగింది. తండ్రి ఆ పశ్చాత్తాపాన్ని బట్టి ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. ప్రియులారా, అలాగునే పరలోకపు తండ్రి కూడా ఏమైతే మనలో ఉన్న పొరపాటు, అది ఎలాంటిదైనా కావచ్చు, ఈ వారము దినాల్లో ఎలాంటి పొరపాటైనా చేయవచ్చు, అంటే తెలిసి కూడా కాదు, ఏదైనా పొరపాటున అలాంటి వెంటనే ఏం చేస్తాడంటే ఆయన క్షమించే దేవుడు. అందుకొరకై మనం చదివాం కదా, ఏమన్నాడు ఇక్కడ 31లో ఏమన్నాడు? 30లో ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. మరి కిందకు అవకాశం ఇచ్చాడు. ఏంటి అవకాశము? అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోతాము. తీర్పు ఉండదు, క్షమిస్తాడు. పోనీలే, నా కుమారుడే కదా, పోనీ అని మాటికి ఆయన మన పైన జాలి పడతానే ఉంటాడు. కనుక ప్రియులారా, మనం మాట చదివాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుకుందాం. మనకెన్నో ఆత్మీయమైన సంగతులు దేవుడు మనకు వ్రాసి దాచి ఉంచాడు. మనం ఎన్నిసార్లు విన్నా కానీ ఆ మాటలు మనకు అన్ని సమయాలలో మనకు క్రొత్తగానే ఉంటాయి. చదువుకుందాం. చూడండి 13, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాడు. దేని కొరకంట? సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి దేవుడు వారు 5 రకాల తలాంతులు కలిగిన వారిని ఆయన ఎన్నుకున్నాడు. ఎలాంటి వారు? వారు ఎలాంటి వారంటే మనం చూస్తూ వచ్చాం కదా. ఒకరు ఎలాంటి వారంటే కొందరు అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు. వీరికి ఇచ్చినటువంటి కృపావరాలు. వారు ఆ కృపావరముల చేత వారు వీరిని 5 చేసేది దేనికంటే సంఘం ఎలా ఉండాలంట? క్షేమాభివృద్ధి పొందుతూ ఉండాలి. అందుకే 14లో ఏమన్నాడంటే ఈ 5 రకాల
అనుభవాలు కలిగినవి. ఎందుకంటే సంఘము క్షేమాభివృద్ధి నొందటానికి. కాబట్టి మనము వింటున్న మళ్ళీ ఏమన్నాడంటే 14లో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములతోనూ లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉన్నట్లు ఉండవద్దన్న. ఎందుకంటే మనం 13లో చూసాం కదా, ఈ 5 విధాల అనుభవాలు దేని కొరకంటే సంఘం ఎలా ఉండాలంటే క్షేమాభివృద్ధి పొందాలి. ఆ సంఘములో ఉన్న నీవు నేను కూడా ఈ 5 రకాల అనుభవాల వల్ల క్రీస్తు అనేటువంటి సంఘములకు అంగములుగా ఉన్నాము. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే మనుషుల యొక్క మాయోపాయాల చేత వంచనతోనూ తప్పు మార్గములతోనూ కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోయినట్లు ఉండక, ఇంకేమన్నాడు, కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవద్దు. ఎందుకంటే 5 రకాల అనుభవాలు దేని కొరకు సంఘములో దేవుడు ఏర్పరిచాడంటే సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ ఉండాలి. క్షేమాభివృద్ధి అంటే ఎలాంటి కలతలు, ఎలాంటి అవిధేయతలు లేకుండా 5 రకాల అనుభవాలతోటి సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ ఉండాలి. కాబట్టి ఈ వాక్యం విన్న వారిని ఏమనంటే, ఇందువలన మనం ఇక మీదట, ఇంత ఆత్మీయమైన అనుభవం నేర్పిస్తున్నాడు కదా, ఇది వింటున్నాం కదా, ఇది వింటున్న మనము ఇక మీదట అన్నాడు. ఇందువలన ఇక మీదట ఎలా ఉండకూడదంట, పసిపిల్లలమై ఉండవద్దు. పసిపిల్లల వలె ఉండొద్దు అన్నాడంటే దీని గురించి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అన్నాడు 3వ అధ్యాయంలో. పసిపిల్లలను గురించి ఏమన్నాడు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చూడండి. పసిపిల్లలను దేంతో పోలుస్తూ వచ్చాడు చదువుకుందాం. 3వ అధ్యాయం మొదటి వచ్చిన మొదటి నుంచి చదువుకుందాం. చూడండి, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. కొరింథీలో ఉన్న విశ్వాసులతోటి పౌలు గారు ఏమన్నాడంటే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడకపోయాను. అంటే ఆత్మ సంబంధమైన మనుషులు ఎలా ఉంటారు? ఆత్మ సంబంధమైన మనుషులను ఆత్మ సంబంధమైన విషయాలతో మాట్లాడితే అర్థం చేసుకుంటారు. కానీ వారు ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు వారితో మాట్లాడితే అర్థం చేసుకోవటంలా. అందుకేమన్నాడు చూడండి, శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో అర్థమైంది కదా. పసిపిల్లల వలె ఉండక. పసిపిల్లలు ఎవరంటే వారు ఎలాంటి వారు? శరీర సంబంధులు, ఇక్కడ ప్రకృతి సంబంధులు. ఇవి పౌలు గారు ఎందుకు అంటున్నాడంటే పసిపిల్లల వలంటే, పసిపిల్లలు దేనితో పోల్చబడ్డారంటే శరీర సంబంధం, కిందకు చూస్తే ప్రకృతి సంబంధులు. కాబట్టి అలాంటి విధానములో ఉండక అన్ని వేళల అన్ని సమయాలలో ఒక్క మాట మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మనం చూసాం కదా, 4వ అధ్యాయము చూడండి, 4వ అధ్యాయం 15 వచనం చూడండి. ఒక మాట పైన, అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉన్నట్లు ఉండక. ఈ మాటలు చూడాలంటే యూదా పత్రికలో తేటగా మనకు అలల చేత కొట్టబడిన వారేరో చక్కగా మనకు అర్థమయ్యేలాగా రాశాడు యూదా.
మనకు సమయం లేదు కాబట్టి ఎగరగొట్టబడిన వారమై ఉన్నట్లుండక ఎలా ఉండాలంట? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదుము అన్నాడు. అన్ని విషయాలు ఎదగాలంటే పైనున్న 13, 14 వచనాలు మనలో నెరవేర్చబడితే 15వ వచనములో క్రీస్తు వలె ఉండే అనుభవాన్ని నేర్పిస్తాడు కదా. ఏమన్నాడు? మళ్ళా చూడండి ఆ మాట, అలల చేత కొట్టబడని వారమై ఉండొద్దు. ఎలా ఉండాలన్నాడంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ప్రేమ కలిగితే సత్యాన్ని చెబుతాం కదా. ప్రేమ కలిగి ఉంటే సత్యాన్ని చెబుతాం. ప్రేమ అంటే ఎవరు? యేసు ప్రభువే. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువే. ఆయన అన్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కాబట్టి ఆయన ఎవరంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదాం. ప్రేమ ఉంటే సత్యం చెప్పుతాం, సత్యం ఉంటే క్రీస్తు వలె ఉంటాం. తర్వాత అన్ని విషయాల్లో ఆత్మీయంగా ఎదుగుతాం. ఆత్మీయంగా దీని సంఘం ఒకటి ఉంది బైబిల్లో. అన్నిటిలో ఏ సంఘం అది? ఇంకా చెప్పండి. దశలోనికలో ఉన్న సంఘం ప్రేమలో, విశ్వాసములో, ప్రయాసములో, నిరీక్షణలో అన్నిటిలో కూడా వారు ఎదుగుతూ వచ్చారు. అంత మంచి సంఘం. వారి మీద ఏమి నేరాలు వేయలే పౌలు గారు. అన్ని సంఘాల్లో ఏదో ఒక నేరం మోపుతూ వచ్చాడు. కానీ దశలోనికి రాసిన సంఘంలో ఏమీ కూడా వెతికినా ఆయన దొరకల. అంత మంచి సంఘం. అన్నిటిలో వారు ఎదుగుతూ వచ్చారు. మోకరించండి. మనం కూడా అన్ని విషయాలలో ఎదగాలి. ఏంటంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో దశలోనికిలో ఉన్న సంఘము వలె అన్ని విషయాల్లో ఎదగటానికి వారు ఏం చేశారంటే, పౌలు గారు వాక్యం చెబుతుంటే వారు ఏమని పాటించారు? ఇవి మనుషుల మాటలే కాదు, దేవుని మాటలే. ఆ దేవుని మాటలు వారు విన్నారు కాబట్టి ఆ వాక్యము వారిలో ఏం చేసిందంట? కార్యసిద్ధి కలుగజేసింది. మోకరించండి ఒక నిమిషం. మౌనంగా మనస్సులో ఎలా ఉన్న పసిపిల్లలు అంటే పౌలు గారు అన్నాడు శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు. ఈ అనుభవంలో మనం అలా ఉండక అన్నాడు కదా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండి అన్ని విషయాలలో ఎదుగుతూ ఉండాలి. నిజమే ప్రభువా, నేను కూడా ఇంకా పసిపిల్లవాని స్వభావములో ఉన్నాను. ఏదో ఒక బలహీనత నన్ను ఆవరిస్తుంది, క్షమించు. పరిపూర్ణను కాలేకపోతున్నాను, క్షమించు తండ్రి అని క్షమాపణ కోరితే వెంటనే క్షమిస్తాడు. ఏదో ఒకటి నన్ను ఆవరిస్తుంది. అందుకే నేను ఇంకా పసిపిల్లవాని స్వభావమే కలిగి ఉన్నాను. ప్రకృతిని నేను ప్రేమిస్తున్నాను. ప్రేమించే మనసు నాలోకి వస్తుందయ్యా, అది రాకుండా చేతండి. నన్ను క్షమించమని క్షమాపణ కోరుదాం. మన దేవుడు దయా జాలికల పరమ తండ్రి కాబట్టి వెంటనే క్షమించి వెంటనే సమాధానపడతాడు. అదే నెమ్మది, అదే నిరీక్షణ కలిగి ఆయన రక్తములో శరీరములో పాలు పొందుదాం. ప్రకటనలో ఎప్పటి వలె మంగళవారం రాత్రి 7 గంటలకు సంఘ ప్రార్థన ఉంటుంది. గురువారము 7 గంటలకు రాత్రి బైబిల్ స్టడీ ఉంటుంది. శుక్రవారం నాడు ఉదయం 9:30 గంటలకు స్త్రీల కూడుకుంటుంది. శనివారము ఎప్పటి వలె పగలు 9:30 గంటల నుండి ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఈ కూడికలకు అందరూ కూడా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం.
సండే స్కూలు పరిచర్య కొరకే వచ్చే వారములో సహోదరి ప్రశాంతి, సౌమ్య ఇరువురు కూడా సిద్ధపడతారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు సువార్త కూడుకుంటుంది. రండి. ఇవి ప్రకటనలు. మరి ఈ ప్రకటనలు మీరు గమనించి కోడికలకు అన్నిటికీ రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా పరిస్థితులు మరి ఈ నెల వస్తుంది కదా, కొద్ది రోజుల్లో అయిపోద్ది. వచ్చే నెల ఏంటి? ఫిబ్రవరి మాసంలో మనం ఏం కలిగి ఉంటాం? ప్రత్యేక కూడికలు. ప్రార్థన చేయండి. ఉపవాసంతో మరి ప్రార్థనలో గడపాలని ప్రేమతో మీకు అందరికీ కూడా మనవి చేస్తున్నాం. అందరు రండి. మీకు అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి ప్రార్థన చేయొచ్చు. భారముతోటి మీకు అవకాశం ఉన్నప్పుడు. ఇంటికాడ కూడా ఏం పనులు ఉన్నావు కదా, వంట పనులు కూడా తక్కువ ఈ రోజుల్లో కదా. వంట పనులు చాలా తక్కువ. అవసరమైతే అక్కడ పోతే తెచ్చుకోవచ్చు. అది చేస్తున్నారు చాలామంది. ఆ పనులు కూడా లేవు కాబట్టి ఇక్కడ పని చేయండి. దీనివల్ల మీకు అంతా మేలు, కుటుంబానికి మేలు, మీకు మేలు, సంఘానికి మేలు. వచ్చి ఇక్కడ ప్రార్థన చేయండి. ఎప్పుడు కూడా మా అందరం తలుపులు తెరిచే ఉంటాయి. మీకు తోడు మేముంటాం ప్రోత్సహించడానికి. అందరూ కూడా రండి. ఆ విశ్వాసంతో ఉపవాసంతో రండి, ప్రార్థన చేద్దాం. ప్రభువే తన కార్యాలన్నీ కూడా నెరవేరుస్తాడు. అర్థమైంది కదా. మన సంఘానికి వాగ్దానం బెరాకా వాళ్ళు పంపించారు మొన్న. 91వ కీర్తన 3వ వచనం. మన సంఘానికి 91వ కీర్తన 3వ వచనం. వేటక చూడండి ఆ మాట చాలామందికి వచ్చే ఉంటుంది వాగ్దానం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తారు. అంటే సంఘం ఎలా ఉందంటే, ఎలా ఉంది? వేటకాని ఊరిలో ఉంది. తర్వాత నాశనకరమైన తెగులు ఆవరించబోతుంది. కాబట్టి ఏం చేయమన్నాడు? మనము కానీ భారముతో ప్రార్థిస్తే తప్పిస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు. ఇది ఎవరిపై ఆధారపడి ఉందంటే మనమే. మన మేలు కోరి, మన క్షేమము కోరి, మనం ఎక్కువ ప్రార్థనలో భారముతో గడపాలని దేవుడు ఈ వాగ్దానము మనకిచ్చాడు. సంఘం అంతటికి. మన వ్యక్తిగతంగా తీసుకున్నాం, అవి కాదు. ఇది సంఘానికి, అది సార్వత్రిక సంఘానికి. అవి చాలా వస్తున్నాయి దినాల్లో. ఒకటే కాదు, చాలా వస్తున్నాయి. కానీ వ్యక్తిగతంగా కూడా మన వాగ్దానాలు తీసుకున్నాం. అవి మనకి. ఇది మన సంఘం అంతటికి. బేతనయాకు ఏంటంటే, నా వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. అందుకొరకు ఈ వాగ్దానము కొరకు మనము అందరం కూడా భారముతో ప్రార్థన చేద్దాం. రండి. మేము ఎప్పుడు కూడా మేము మీకు అందరికి అనుకూలంగానే ఉంటాం. ప్రార్థనలో గడపడానికి ఇక్కడ అందరికీ అనుకూలం. ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కూడా కాదు. భారముతో అందరూ కూడా వచ్చి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం.